మరి పక్కూర్లో పెరిగింది గదా! మరి వాళ్ళందరికీ నీడను మాత్రమే గాదు, ఫలాలను ఇస్తుంది. మరి ఆ ఫలాలను అమ్ముకుంటూ వాళ్ళు లాభపడుతున్నారు అని జెప్పేసి వీళ్ళు కూడా ఏం జేశారంటే, మరి చెట్టుని జూసుకోవడము, నీరు బోయడము, చెట్టుకు కావాల్సింది అందించడము, మరి ఇవన్నీ చేస్తున్నారంట. ఈ విధంగా చేస్తున్నప్పుడు అప్పుడు ఇక్కడ గూడా ఈ ఊర్లో గూడా చెట్టు మెల్లిమెల్లిగా ఎదుగుతూ మరి ఆకులు, ఫలాలు అన్నీ ఇస్తూ మహావృక్షమై అందరికీ నీడనిస్తుందంట. మరి చూడండి, ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ఉపకారం చేసే వాళ్ళకి ఉపకారం చేయడము, కొంతమంది అపకారం చేసే వాళ్ళకి కూడా ఉపకారం చేస్తారు. మొత్తం 3 కేటగిరీ పీపుల్ ఉంటారు. ఒకరేమో ఉపకారికి ఉపకారం చేయడము, మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం హెల్ప్ చేస్తాం. రెండో కేటగిరీ పీపుల్ ఏ విధంగా ఉంటారంటే, ఉపకారం చేయనప్పటికీ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మరి మూడో కేటగిరీ పీపుల్ ఏ విధంగా ఉంటారు, అపకారం చేసినా కూడా, కీడు, నష్టం, కష్టం చేసినా కూడా, కలిగించినా కూడా అలాంటి వాళ్ళకు కూడా ఉపకారులాగా ఉంటారు. వీళ్ళు మూడో కేటగిరీ, అంటే వీళ్ళు ఉత్తములు అనమాట. ఇలాంటి ఉత్తమ కేటగిరీ పీపుల్ అందరూ ఉండరు. ఇప్పుడు నీకు అపకారం తలపెడితే, కీడు తలపెడితే నువ్వు ఉపకారం చేస్తావు ఎవరికైనా? వాళ్ళకి లాభాలను చేకూరుస్తావా? మరి అది చాలా రేర్ క్వాలిటీ. మరి అలాంటి క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. మరి నీతిమంతులంట ఎప్పుడు ఇతరులకు ఉపకారులాగా ఉంటారంట. మరి అందరూ నీతిమంతుల్లాగా ఉంటారా అంటే, అది మనం క్వశ్చన్ చేసుకోవాలి. నీతిమంతుల్లాగా ఉండాలి, నీతిని అనుగ్రహించాలి అని చెప్పేసి దేవుణ్ణి వేడుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా సరే మనము ఇతరులకు మేలుకరంగా ఉండాలి. కీడు కలిగించే వారిగా కాకుండా మేలు కలిగించే వారిగా ఉండాలి. ఇప్పుడు కొందరు ఏ విధంగా ఉంటారంటే, దారిలో పోతూ అరే వీళ్ళు ఇక్కడ చెట్టు చాలా బాగుందే, పచ్చగుందే, చాలామంది ఉన్నారే, నీడనిస్తుందే అని చెప్పి చెట్టుని కొడతారంట. అంటే రాళ్ళతో కొడతారు. అంటే ఊరికే ఉండలేక చెట్టుని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలి. చెట్టుని ఒక రాయేస్తారంట దారిలో పోతూ. అంటే ఆ చెట్టు వాళ్ళకేం హాని చేయలేదు, అయినా కూడా ఆ విధంగా చేస్తారంట. మరి వీళ్ళని ఏమంటారంటే మూర్ఖులు అంటారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా అపకారికి కూడా ఉపకారం చేయగలిగే మనస్సు మనలో ఉండాలి. కీడు తలపెట్టే వారిని కూడా మనం మేలు చేయాలి. అంతేగాని మన జోలికి రాకుండా, మనల్ని ఏమనకుండా ఉన్న వారినే మనం ఏం చేస్తాము, కీడు తలపెడతాము. మరి అలాంటి వారు మనలో ఉన్నారా? మరి దేవుడి బైబిల్ చదువుకుంటూ, దేవుడి వాక్యం చదువుతూ, చర్చ్కు రెగ్యులర్గా వెళ్తూ, మరి చాలా మరి ఏమంటారు, క్రైస్తవుల్లాగా ఉంటూ కూడా మరి ఇతరులు వాళ్ళు మనకి ఎటువంటి హాని తలపెట్టకపోయినా మరి వాళ్ళ జోలికి వెళ్తూ మళ్ళీ వారి కీడును మనము తలుస్తున్నామా? వారు నష్టపోవాలి, కష్టపడాలి, హింసించాలి వాళ్ళని అని మనం కోరుకుంటున్నామా? అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అలాగా మనం ఉండకూడదు. ఎప్పుడు నీతిని అనుసరించి నడుచుకోవాలి. నీతిమంతులు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే, దేవుడు ఏం చెప్తున్నాడు, మనుషులు నీతిమంతుల్లాగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకు మేలుకరంగా మాత్రమే ఉంటారు, కీడు తలపెట్టే వారిగా ఉండరు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా మనకు నీతి దేవుడు అనుగ్రహించాలని మరి దేవుణ్ణి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మనందరినీ నీతిమంతుల్లాగా మారుస్తాడు.